మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కోర్టు ఆవరణలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కోర్టులోని న్యాయవాదులు, కక్షిదారులు, గుమాస్తాలు కోటి సంతకాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి పిల్లలకు వైద్య విద్యను అందించేందుకు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలల్లో అందుబాటులోనికి తీసుకువస్తే ఇప్పటి కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి పేదలకు వైద్య విద్యను దూరం చేయడానికి ప్రయత్నిస్తుండడం బాధాకరమన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ చంద్రశేఖర్, సూర్యప్రతాప్ రెడ్డి, సుగుణ, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్యకాలంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాంట్లో దాదాపు 7 మెడికల్ కాలేజీలు పూర్తి కావడం కూడా జరిగింది. మిగిలిన మెడికల్ కాలేజీలు 50%, 60% వర్కులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాంటిది ఈరోజు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో గొప్ప చదువులు, మెడిసిన్ చదువులు చదవాలనుకున్న పేదవాళ్ళను నడ్డి విడిచే విధంగా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీంట్లో భాగంగా మా నాయకుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు న్యాయవాదుల సమక్షంలో కోర్టులో చదువుకున్న మేధావులందరూ, న్యాయవాదులు అందరూ ఈరోజు సంతకాలు చేయడం జరిగింది. అట్లా న్యాయవాదులు, ఎన్జిఓస్, యువజన విభాగం, ఇట్లా అనేక రకాల విభాగాలు అందరూ కూడా ఈ కోటి సంతకాల సేకరణలో భాగస్వాములై దీన్ని అడ్డుకోవడానికి అందరూ కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు కృషి చేస్తున్నారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. జిల్లా కోర్టు ముందుగా ప్రతి ఒక్క చిత్తూరు పట్టణానికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఏమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైనదిగా ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ కూడా ఇప్పుడు ప్రైవేట్ చేయడం వల్ల విద్యార్థులందరూ కూడా సీట్లు, మెడికల్ కాలేజ్ సీట్స్ అన్ని కూడా పోగొట్టుకుని జరుగుతూ ఉంది. తద్వారా చదువుకున్న పిల్లలు, మంచి ర్యాంక్ తీసుకొచ్చిన పిల్లలు కూడా మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు ఇచ్చి కోట్ల కొద్ది ఖర్చు పెట్టి సీట్లు తీసుకోవడం జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాలు అనేది తీసి మీరు ప్రభుత్వం పైన వ్యతిరేకతను తెలుపుతూ ప్రైవేటీకరణ అనేది ఉండకూడదు అన్న విషయంగా చేయడం జరిగింది. తద్వారా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మేమే కాకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ వచ్చేసి న్యాయవాదులు అందరూ కూడా, కక్షిదారులు, తర్వాత ఇక్కడ ఉండే గుమస్తాలు కానీ కావచ్చు, న్యాయవాదు గుమస్తాలు కానీ లేదు ప్రభుత్వ గుమస్తాలు కూడా పనిచేసే వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా సంతకాలు చేసి ఇవాళ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో చిత్తూరు కోర్టు ఆవరణలో ఇది ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ రోజున ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రైవేటీకరణ అనేది ఆపాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజల కోసం వాళ్ళ యొక్క వైద్య విద్య ఉచితంగా చదువుకోవాలనే ఆకాంక్ష మేరకు మరియు పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఒక పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 26 మెడికల్ కాలేజీలు పెట్టాలని అనుకుని అప్పటికే గతంలో ఉన్న 9 మెడికల్ కాలేజీలు మినహాయించుకుని 17 పెట్టాలని సంకల్పించి కోవిడ్ పాండమిక్ దృష్ట్యా ప్రజలు పడిన ఇబ్బందుల దృష్ట్యా 17 మెడికల్ కాలేజీలు పెట్టాలనే ఉద్దేశంతో అనుకున్న విధంగానే వెంటనే యుద్ధ ప్రాతిపదికన దానికి కావాల్సిన అనుమతులన్నీ తీసుకొని దానికి 8,500 కోట్లు బడ్జెట్ కేటాయించి వాటిని వెంటనే ఆగమేఘాల మీద పూర్తి చేయడంలో ఒక 5 సఫలీకృతమైపోయి 5ని సెప్టెంబర్ 15న ఓపెన్ చేశారు. అది విజయనగరము, రాజమహేంద్రవరము, అలాగే ఏలూరు, మచిలీపట్నము, అదే నంద్యాల. ఆ విధంగా సెప్టెంబర్ 15న 2023 ఓపెన్ చేసి మిగిలిన ఒక 5 రాబోయే కాలంలో పులివెందులు కానీ, పాలేరు కానీ, అదేవిధంగా ఆదోని కానీ, అదేవిధంగా మచిలీపట్నం, మార్కాపురం వెంటనే ప్రారంభిస్తామని చెప్పి మదనపల్లి ప్రారంభిస్తామని ఆ రోజు తెలియజేశారు. దానికి అనుగుణంగా ప్రయత్నాలతో 60%
మిగతా 12 మెడికల్ కాలేజీలు పూర్తి అయి ఉంటే వాటిని ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా భాగంగా వాటికి బడ్జెట్ కేటాయించకుండా వాటిని ప్రైవేట్ పరీక్ష చేయడము ఏమాత్రము శోచనీయం కాదు. ఇది పేద మధ్య బలహీన వర్గాలకు నడ్డి విద్య కార్యక్రమం. వాళ్ళ యొక్క వైద్య విద్య ఉచితంగా అందే ఆకాంక్ష పోతూ సఫలీకృతం కాకపోగా వాళ్లకు మెరుగైన వైద్యము ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజీలు వస్తాయో దాంతో అన్ని విభాగాలతో కూడిన ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుబంధంగా ఏర్పడతాయి. దానివల్ల పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. దానికి వ్యతిరేకంగా వైద్యకు విద్యా సేద్యానికి గత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వయసులో చిన్న వయస్కులైన అనేక వినూతమైన కార్యక్రమాల ద్వారా ప్రజలు విజ్ఞానవంతులు వివేకవంతులు కావాలి. అదేవిధంగా మంచి మెరుగైన ఆరోగ్యంతో ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ విధంగా తీసుకున్న నిర్ణయాలతో పాటు రాష్ట్రము సస్యశ్యామలంగా ముందుకు పోతుంది, ఎంతో ముందుకు పోతుందనే చిన్నవాడైన వయసులో చాలా ముందు చూపు తీసుకున్న ఆయన నిర్ణయాలకు తోడ్పడంగా మేము ఈరోజు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ విభాగము ఈరోజు ఆయన తీసుకున్న కోటి సంతకాల కార్యక్రమానికి ఆ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మేము పాల్పంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన విజయానంద రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా లీగల్ సెల్ సభ్యులందరికీ ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మేము గత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి తోడ్పాటు ఇస్తామని, నిరంతరము ఆయన వెన్నంటూ ఉంటామని మేము ఈ సభంగా తెలియజేసుకున్నాం. ఈ సందర్భంగా థ్యాంక్స్. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ లీగల్ సెల్ సభ్యుల తరపున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏమనగా ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటే పేదలకి వైద్యం కానీ వైద్య విద్య కానీ అందుబాటులో ఉంటుందని ఉద్దేశపూర్వకంగా ఆయన వాళ్ళ నాన్నగారి ఆశయాలతోటి ఆయన ఈ విధంగా చేయడం జరిగింది. దీన్ని ఎలాగైనా ఆయన ప్రైవేటీకరణ చేసి కొంతమంది రాజకీయ నాయకుల స్వలాభం కోసం అని చెప్పి ప్రైవేటీకరణ చేస్తూ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది అందరూ ఎడ్యుకేటర్స్గా న్యాయవాదులుగా మేమందరూ వ్యతిరేకిస్తూ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మా మద్దతుని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుపుతూ ఈ విషయంలో న్యాయవాదులుగా మేము ఎంత దూరమైన ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హామీ ఇస్తున్నాం.